హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ వరుసగా 3 పరాజయాలు. ముంబై ఇండియన్స్ చరిత్రలో అంటే రోహిత్ శర్మ ఉన్నప్పుడు వరుసగా 5 మ్యాచెస్ ఓడిపోయి తర్వాత టైటిల్ కొట్టిన టైం ఉందన్నమాట. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆ విధంగా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హార్దిక్ పాండ్యా టాస్క్ వెళ్ళినప్పుడు బూయిడ్ అంటూ అరుస్తున్నారు, తిడుతున్నారు, రోహిత్ అని అరుస్తున్నారు. ఒక ఇండియన్ కెప్టెన్ పైన అంటే రోహిత్ శర్మ తర్వాత మనం చూసే ఉంటాం అనమాట. విరాట్ కోహ్లీ, ధోని కెప్టెన్సీలో ఆడాడు. తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత ధోనియే విరాట్ కోహ్లీ దగ్గర ఉన్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే బ్యాట్ మనం చూడలేదనమాట. కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అయితే హార్దిక్ పాండ్యా డ్యామేజ్ చేస్తున్నారు. తన యాటిట్యూడ్ కొంతవరకు చేంజ్ అయిందన్నమాట హార్దిక్ పాండ్యాది. సో కొంతవరకు రోహిత్ శర్మ ఫీల్డింగ్ అటు పంపించి తన బౌండరీ మీద తిప్పడం ఇవంతా చూసి చాలా అయితే అభిమానులు ఇంకా హేటెడ్ పెంచుకుంటారన్నమాట హార్దిక్ పాండ్యా పైన. ఏది ఏమైనా సరే ఈసారి ఏప్రిల్ 7th జరగబోతున్న ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్లో మన దాదా మిస్టర్ స్కై 360 degrees సూర్యకుమార్ యాదవ్ ఇస్ కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు అనమాట. తనైతే ఫిట్ అయ్యాడనేసి ఎన్సీ కూడా సర్టిఫికేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈసారి మ్యాచ్ ఖచ్చితంగా 100% గెలుస్తుంది అని అంటూ ముంబై అభిమానులు సంబరపడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో ఒక తిలక్ వర్మ, దాని తర్వాత కొంచెం ఓపెనర్ బ్యాట్స్మెన్ కొంతవరకు ఇషాన్ కిషన్, మంచిగా మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరన్నమాట. పెద్దగా హార్దిక్ పాండ్యా విఫలమవుతున్నాడు, టిమ్ డేవిడ్ విఫలమవుతున్నాడు. ఎంతసేపు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఆడాలంటే కుదరదు. సో కాబట్టి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 1 తర్వాత వచ్చి బ్యాట్స్మెన్ కావాలనేసి ముంబై ఇండియన్స్కి ఎప్పుడైనా మాకు తెలుసు అనమాట. గత 2-3 సీజన్ల నుంచి దుమ్ము లేపుతున్నాడు మన సూర్యకుమార్ యాదవ్. ముందు కోల్కతాలో ఉండే అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ ముంబై ఇండియన్స్కి వచ్చిన తర్వాత మన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ మారిపోయింది. దాని తర్వాత ఇండియాలోకి తీసుకున్నారు. T20లో బాగా ముద్ర పెట్టుకున్నాడు. నంబర్ 1 T20 ప్లేయర్ ఉన్నారా అంటే సూర్యకుమార్ యాదవ్, ఇది ఫిక్స్ అనమాట. సో కాబట్టి ఎట్టకేలకు తనైతే ఫిట్ అయ్యాడు. ఈసారి 7th జరగబోయే మన ముంబై స్టేడియంలోనే వాంకడే స్టేడియం జరగబోతుంది అనమాట. ఈసారి ఏదైనా రచ్చ రంబోలా జరుగుతుంది. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఫస్ట్ విజయం తన ఖాతాలో వేసుకోవడం అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ రోహిత్ శర్మ కెప్టెన్సీ అప్పచెప్తున్నారు అని అంటూ ఒక టాక్ అయితే వస్తుంది. కానీ రోహిత్ శర్మ నిరాకరించడం అయితే వస్తుంది అన్నమాట టాక్. ఏమైనా సరే రేపు జరగబోయే మ్యాచ్ తెలుసుకుందాం మనము. మొత్తానికి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటాడా, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉంటాడు అనేది. కాకపోతే ఇప్పటివరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అయితే టాక్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. అందులోనూ ముంబై ఇండియన్స్ ఫస్ట్ విజయం చేస్తుందో లేదా అని కూడా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.